నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రంలో దళిత గిరిజన ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లకుండా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 4 దశాబ్దాల నుంచి ఈ వర్గాలకు వెచ్చించాల్సిన నిధులు ఇతర శాఖలకు దారి మళ్లించిన పాలకులు తాజా చట్టంతో అర్హులకు ఏ మేర లబ్ధి చేకూరుస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్న. రాష్ట్రంలో దాదాపు 3.5 వేల కోట్ల రూపాయలు ఏటా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పిస్తే మరింత పకడ్బందీగా ఖర్చు చేసేందుకు వీలవుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇది న్యాయస్థానం ముందు ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందుబాటులో ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నదే అందరూ అంగీకరించిన ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టే విషయంలో ప్రభుత్వాలదే ఎప్పుడూ కప్పదాటు వైఖరే. అణచివేతకు గురైన వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించినప్పుడే సాంఘిక న్యాయానికి నిజమైన అర్థం. ఈ లక్ష్యాల సాధనకు అవసరమైన హక్కులు, అధికారాలు, సూత్రాలు, ప్రమాణాల్ని భారత రాజ్యాంగంలో ప్రతిపాదించారు. కులం, లింగం, మతం, జాతి, ప్రాంతం తదితర వివక్షలు చెల్లవని రాజ్యాంగంలోని 15, 16 అధికరణంలో స్పష్టంగా నిర్దేశించారు. అసమానతలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. కానీ ప్రభుత్వాలు వాటిని సద్వినియోగం చేసుకోకపోగా దుర్వినియోగం చేశాయి. స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లు గడిచినా నిధుల్లో, ఉద్యోగాల్లో వాటా కోసం ప్రభుత్వాలతో పోరాటాలు చేయాల్సిన స్థితిలో ఉన్నాయి దళిత, గిరిజన వర్గాలు. రాష్ట్రం విషయానికొస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 16.2%, గిరిజనులకు 6.6% మేర అన్ని ప్రభుత్వ శాఖలు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. కానీ ఆ దామాషా ప్రకారం నిధుల కేటాయింపు జరగలేదు. బడ్జెట్లో మాత్రం అలానే నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వమే ప్రకటిస్తూ వచ్చింది. 2012-13 వార్షిక బడ్జెట్నే చూసుకుంటే ఎస్సీలకు 8,002 కోట్ల రూపాయలు అంటే 16.34%, ఎస్టీలకు 3,421 కోట్ల రూపాయలు అంటే 6.98% నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. లెక్కలు తీస్తే ఇదంతా అంకెల గారడి అని అర్థమైంది. సాగు భూమిలో ఎస్సీల వాటా కేవలం 7%. ప్రభుత్వం మాత్రం 16% మేర జలయజ్ఞం నిధులు కేటాయిస్తూ వచ్చింది. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడే ప్రాజెక్టులకే నిధులు కేటాయించాలి. కానీ అలా జరగలేదు. పులివెందుల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన, హుస్సేన్ సాగర్ పూడికతీత, ఔటర్ రింగ్ రోడ్ పనులకు 100 కోట్ల నిధులు దారి మళ్లించారు. దళిత, గిరిజన నిధులు ఇతర శాఖలకు మళ్లించడం తప్పిదమేనని పాలక పెద్దలే అంగీకరించక తప్పని స్థితి. ఎస్సీ ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం 4 దశాబ్దాల కిందటే నిర్ణయించింది. ఇందిరాగాంధీ హయాంలో ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు లేఖలు రాశారు. కానీ నాటి నుంచి నేటి వరకు ప్రకటనలు, కాగితాలకే దళితుల నిధులు పరిమితమయ్యాయి. వారి సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్న వివిధ కారణాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పనులకు మళ్లించడం లేదంటే ఖర్చు చెయ్యకపోవడం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 80,000 కోట్ల రూపాయల నిధుల్ని దళితులు, గిరిజనులకు దక్కకుండా చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దళితులకు ఇవ్వాల్సిన దాదాపు 31,000 కోట్ల రూపాయలు కేటాయింపులకు కూడా నోచుకోలేదు. గతేడాది 300 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారు. రాష్ట్రంలో 1,50,00,000 మంది దళితులు, 70,000కు పైగా దళితవాడలు బస్తీల్లో జీవనం సాగిస్తున్నారు. సగం కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు లేవు. 65% వాడల్లో రక్షిత మంచినీరు లేదు. 85% కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మరీ దారుణం. సప్లాన్ అవసరం ఇప్పుడు రాలేదు. సప్లాన్ అవసరం ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అప్పటికే చాలా సంవత్సరం బడ్జెట్లు, పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ వచ్చినా డెవలప్మెంట్ వర్షన్ కనుక చూసుకుంటే వాళ్ళు అప్పుడు కంపేర్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీల డెవలప్మెంట్ అప్పటికి వాళ్ళు అనుకున్న స్థాయిలో జరగకపోగా వాళ్ళు అనుకున్న దానికి సగం కూడా రాలేకపోయింది. ఏంటి దీని కారణాలని అప్పుడు 80sలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి వెతికినప్పుడు మనం ఎంతైతే బడ్జెట్లో అలొకేట్ చేస్తున్నామో ఎస్సీ ఎస్టీలకు అక్కడ వరకు అందట్లేదు.
పరిస్థితిలా ఉంటే నేతల తీరు మాత్రం మరోలా ఉంది. 2012-13 బడ్జెట్లో ఎస్సీలకు 8,750 కోట్లు కేటాయించాల్సి ఉన్న 7,487 కోట్లే కేటాయించారు. గిరిజనులకు 3,565 కోట్లకు 3,006 కోట్లిచ్చారు. వాటిని ఖర్చు చేయడంలోనూ ఎన్నో లొసుగులు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధుల నుంచి వారి ప్రయోజనాలకు ఏమాత్రం సంబంధం లేని రంగాలకు నిధులు మళ్లించారు. మొత్తం 10,493 కోట్ల రూపాయల్లో 4,403 కోట్లు దారి మళ్లించారు. ఇలా గత 20 ఏళ్లలో మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దాదాపు 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లాయని అధికారిక లెక్కలే తేల్చి చెబుతున్నాయి. కేంద్రమైన ఉప ప్రణాళికను పట్టించుకుందా అంటే అదీ లేదు. దశాబ్ద కాలంగా దళిత గిరిజనుల నిధుల్లో 30% మేర కేటాయింపులు చేస్తోంది. ఈ సంవత్సర బడ్జెట్లో దళిత ఉప ప్రణాళిక ప్రకారం 84,406 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది. ఇందులో 33,000 కోట్లతో సరిపెట్టి 51,406 కోట్ల రూపాయలు కోత పెట్టింది. గతేడాది జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేయకుండా కేవలం 30,000 కోట్లు కేటాయించి ఇందులో నుంచి 10,000 కోట్లు కూడా దళిత గిరిజనులకు ఖర్చు చెయ్యలేదంటే కేంద్ర ప్రభుత్వం దళిత గిరిజనుల పట్ల చూపుతున్న వివక్షత అర్థమవుతోంది. ఉప ప్రణాళిక నిధుల మళ్లింపు విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి చిదంబరం 2010 ఆగస్టు 30న రాజ్యసభలో అంగీకరించారు. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు 744 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వాటిని ఢిల్లీ ప్రభుత్వం నుంచి తిరిగి రాబడతామని చెప్పినా ఇప్పటికీ అతీగతి లేదు. 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక బడ్జెట్ కు 2,91,000 కోట్లు కేటాయించాల్సి ఉన్నా కేవలం 41,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులోనూ కేవలం 16,300 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 31,000 కోట్లు కోత పెట్టింది. మన రాష్ట్రంలో ఎస్సీల జనాభా ప్రాతిపదికన ఆయా శాఖలు 16.2% నిధులు ఎస్సీ ఉప ప్రణాళిక ఎన్సీఎన్పీ కింద, ఎస్టీలకు 6.6% నిధులు గిరిజన ఉప ప్రణాళిక టీఎన్పీ కింద తమ ప్రణాళిక మొత్తాన్ని కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఎన్సీఎన్పీకి 789, టీఎన్పీకి 792 పద్దులు ఏర్పాటు చేశారు. కానీ పద్దులు సుద్దులుగానే మిగిలిపోయాయి. నిజానికి రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్ రూపొందించి ఆమోదించేటప్పుడు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శుల ఆమోదం తీసుకోవాలి. ఉప ప్రణాళిక అమలు చేస్తామని హామీ ఇస్తేనే కేంద్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. కేంద్ర ప్రణాళికా సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓ నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఉప ప్రణాళిక నిధుల్ని దానికి అప్పగించాలి. నోడల్ వ్యవస్థ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖలతో కలిసి ఎస్సీ ఎస్టీల దక్షిణాభివృద్ధి, సంక్షేమానికి అనుగుణంగా పథకాలు, కార్యక్రమాలు రూపొందించి ఆయా శాఖల ద్వారా అమలు చేస్తుంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు అవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉప ప్రణాళిక అమలు చేస్తున్నారు. మన దగ్గర ఆ వ్యవస్థ పక్కాగా లేకపోవడమే నిధులు దారి మళ్లడానికి కారణంగా కనిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలతో స్పందించిన సర్కారు ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వివిధ శాఖలు, కుల సంఘాలు, అఖిలపక్ష నేతలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసింది. తద్వారా వచ్చిన అభిప్రాయాలతో ఓ నివేదిక రూపొందించిన ఉపసంఘం ఆగస్టు 25వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం లభించింది. దీనికి చట్టబద్ధత కల్పిస్తే అమల్లో ఎటువంటి చిక్కులు ఉండవన్నది సర్కార్ ధీమా. ఈ సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి, మానవత్వం పరిడిల్లాలి అనే సదుద్దేశంతో ఏ కలనైతే ఇందిరాగాంధీ గారు కన్నారో ఈ రోజు దేశ చరిత్రలో ఈ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రము. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశామో ప్రభుత్వానికి, అది బిల్లు రూపంలో ఈనాడు కేబినెట్ ఆమోదించింది. ఏ రాష్ట్రము, ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ ఆలోచన చేయలేదు, ధైర్యంగా ఆలోచన చేయలేదు. ఈ మొట్టమొదటి రాష్ట్రం ఈ రాష్ట్రము. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక ముసాయిదాను ఓసారి పరిశీలిస్తే దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో కేటాయించిన ప్రకారం ప్రతి పైసా వారికే ఖచ్చితంగా ఖర్చు చేయాలి. ఈ నిధుల్లో 50% నేరుగా లబ్ధి పొందే పథకాలకు, 40% వారి జనాభా అధికంగా నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులకు ఖర్చు చేయాలి. రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఎస్సీల అభివృద్ధి సంక్షేమం కోసం 3,000 కోట్ల రూపాయలు, ఎస్టీల అభివృద్ధి,
మౌలిక వసతుల కల్పనకు 1400 కోట్ల రూపాయలు వంటి పలు కీలక అంశాలు నివేదికలో పొందుపరిచారు. నిధులు సక్రమ అమలు కోసం ఓ ప్రత్యేక సాధికార సంస్థ ఏర్పాటు, ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించాలన్నది మరికొన్ని ప్రధాన సిఫార్సులు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుగుణంగా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నది కూడా ఓ ప్రధాన సూచన. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మిగిలిపోయిన నిధుల్ని ప్రత్యేక పద్దు కింద జమ చేసి నోడల్ ఏజెన్సీలకు అప్పగించాలన్నది కూడా మరో ముఖ్యాంశం. ఈరోజు మా జాతికి మేము ఒక సేవ అందించినటువంటి ఒక భావం మాలో ఉంది. ఎందుకంటే అణగారినటువంటి ఈ వర్గాలకు న్యాయం చేకూర్చేది ఒక కాంగ్రెస్ గవర్నమెంటే అని చెప్పి ఈ రోజు నిరూపించుకున్నాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ డ్రాఫ్ట్ బిల్ నంతా ఈ రోజు ప్రెజెంటేషన్ చేయించారు కేబినెట్ కంతా. అన్ని అంశాలకి కేబినెట్ పూర్తిగా ఆమోదం తెలిపింది. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆర్భాటం కోసం హడావిడిగా తీసుకున్న వైఎస్ సర్కార్ నిర్ణయం లబ్దిదారులకు న్యాయం చేయకపోగా సుదీర్ఘ కాలంగా ఈ సమస్య న్యాయస్థానంలో నలుగుతోంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించి సర్కార్ చేస్తున్న హడావిడి ఆర్భాటం నిజంగానే అర్హులైన లబ్దిదారులకు న్యాయం చేస్తుందా లేక ఇతర సమస్యలు తెచ్చిపెడుతుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించి రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్న ఆదేశిక సూత్రాల్ని కాదని రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఎలా చెయ్యగలదని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఈ చట్టం నిలబడలేదనే వాదన లేకపోలేదు. వృత్తికారులుగా మారారు మా వాళ్ళంతా. ఇవాళ టెక్నీషియన్స్ గా ఉన్నారు, పెయింటర్లుగా మారిపోయారు, ఇవాళ సున్నం కొట్టే వాళ్ళుగా మారిపోయాడు, ఇవాళ బిఏ చదివిన వాడు వెళ్ళి ఇవాళ వడ్రంగి పని చేసే స్థితిలో ఉన్నాడు. అతనికి లోన్ కావాలంటే ఒక బ్యాంకు వాళ్ళు ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో కార్పస్ ఫండ్ క్రియేట్ చేయండి, ఒక 500 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ చేయండి అని అడిగాం. అది కూడా ఈ ప్రణాళికలో నుంచి మరి పక్కకి తప్పించారు. సీసా కొత్త గానీ ముందు పాతేను. గత 2 దశాబ్దాల నుండి దళిత ఉద్యమాల తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీద అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీల ప్రజల నిధులను చట్టబద్ధ చేయమని మేము గొడవ చేస్తా ఉంటే ఇప్పుడు అధికార పార్టీకి దిక్కు తోసగా ఎస్సీ ఎస్టీల మీద ఏదో కొత్త ప్రేమ వలబోసినట్టుగా ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కమిటీ చట్టబద్ధ చేయాలనుకుంటున్నారు. కానీ దీనివల్ల దళితులకు ఉపయోగపడేదేం లేదు, ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడేదేం లేదు. గతంలో కూడా తెలియకుండా నిధులు డైవర్ట్ అయినాయి, ఇప్పుడు తెలిసి నిధులు డైవర్ట్ అవుతా ఉంటాయి. దానికి ఎస్సీ ఎస్టీ ప్రతినిధులు నోరు మెదపకుండా ఉండి దాని ద్వారా పర్సంటేజీలు తీసుకునేటానికి ఒక ఉపయోగపడే పరిస్థితి తప్ప దీనివల్ల మాకు రావాల్సినటువంటి 26%, 26% మాకు రావాల్సినటువంటి బడ్జెట్ లో మాకు రావాల్సిన వాటా మాకు చెందకుండా పోయే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో దళిత గిరిజనుల దిశ మార్చే విధంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు ఉన్నా క్షేత్రస్థాయిలో ఇవి ఏ మేర సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి. ఈ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో 3 రోజుల పాటు చర్చించి చట్టం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.